స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా షాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, పత్తిపాక, షాయంపేట గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్స్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాయంపేట మండలం మైలారం గ్రామంలో కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి దివ్య తిరుపతి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 5 ఏళ్లు మనం అది సర్పంచ్ ఉన్నప్పుడు వానాకాలం వచ్చిందంటే ముందే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే పేరు మీద గ్రామంలో ఎక్కడ చెత్తా చెదారం లేకుండా గ్రామాలన్నీ కూడా అద్దం లెక్క చేసినాం. గ్రామంలో ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం, డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసినాం. 5 ఏళ్లలో ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేసుకున్నాం. అన్ని రకాలుగా చేసుకుని ఈ రోజు అంతా కూడా ముందుకు తీసుకెళ్ళినాం. 2 ఏళ్ళైంది సర్కార్ వచ్చి. మనం ఊరికో ట్రాక్టరు చెత్త తీసుకెళ్ళడానికి, చెట్లు పెడితే నీళ్లు పోయడానికి నీళ్ళ ట్యాంకర్ ఇచ్చినాం. ఈ 2 ఏళ్లలో ఆ ట్రాక్టర్ల కనీసం 2 లీటర్ల డీజిల్ పోసి నడిపించాలా? వీళ్ళు ఎప్పుడన్నా ట్రాక్టర్లు నడిచినాయా? గ్రామ పంచాయతీ సిబ్బందికి సకాలంలో జీతాలు వచ్చినాయా? ఇప్పుడు మేము మస్తు చేస్తాం, మాకు ఓట్లేయాలి అంటున్నారు. ఆలోచన చేయాలి. ఎందుకంటే గ్రామ సర్పంచ్ మంచోడు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ రోజు పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిందా? ఏం రాలే, పదవి వాళ్ళకు రాలే. చెరువులో ఉండేటువంటి కట్టలు కబ్జా అయిపోతాయి. అయితేనే లేవా? మరి ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. కళ్ళెర్ర చేస్తాను, భయపెట్టిస్తా ఉన్నారు. ఈ రోజు ఎవరు కూడా ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేరు. మీ అందరి దగ్గర ఉండేటువంటి దివ్యాస్త్రాన్ని కనుక వదిలితే ఈ రోజు కొంచెం ఎగిరిపోయే వాళ్ళు అందరికి మూర్చొచ్చి కింద పడిపోతారు. దానికి ఎవరిని గెలిపించాలి? సోదరి మన దివ్యని గెలిపిస్తే ఈ రోజు అందరి నోట్లకు ఖచ్చితంగా తాళాలు పడతాయి. మన చేతుల్లో ఉన్నది, మన దగ్గర ఉన్నది అస్త్రం. మరి ఈ రోజు ఏం చేయలేడు? 2 ఏళ్లల్లా ఏమైనా కొత్త కార్యక్రమాలు చేసిండా? కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు జరగబోయేటువంటి స్థానికంగా జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బీజేపీ ఇద్దరు కలిసి బలపరిచిన అభ్యర్థి దివ్య గారిని గెలిపియమని మేము కోరడానికి వచ్చినాం. ఇదేదో నేను చెప్పిన కూడా వాస్తవాలు కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. గ్రామాలలో గ్యాస్ మొద్దులు ఫ్రీకి ఇస్తామన్నాడు, ఇచ్చిండు. ఆ గ్యాస్ పైసలు పెట్టి కొనుక్కొని నేను అకౌంట్లో వారెత్తా అంటాడు. ఏం కాలే. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిండు. ఏమన్నా జరిగినాయా? ఏమి జరగలే. మనం ఏమేం చేసినాం చెప్పు. మన తిరుపతి రెడ్డి అంటాడు. మనం చేసిన ప్రజలందరికీ తెలుసు. వాటర్ ప్లాంట్ ఇచ్చినాం. మరి హుస్సేన్పల్లి పోయేటువంటి రోడ్డు 1,60,00,000తో ఇస్తే ఏ రకంగా యాదవులకు గొర్రెల పెంపకానికి ఇచ్చినాం. అదేవిధంగా దాదాపు ఈ గ్రామంలో 1 కోటి రూపాయల సీసీ రోడ్లు కూడా ఇచ్చినాం. మా పార్టీ గెలిస్తేనే అధికారం అభివృద్ధి చేస్తుందని ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. మనం చేసిన వాటికే బొమ్మలు పెట్టుకున్నాడు తప్ప కొత్త ఏమైనా తెచ్చినాడే? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలే. ఏం చేస్తాడన్న నమ్మకం కూడా ఇక లేవు. ఇంకా ఈ మధ్యకాలంలో కేసులు అయితేనే అధికార పార్టీ అయితే పోలీసు వాళ్ళని పెట్టుకొని మన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మనల్ని ఆయన ముఖ్యమంత్రి చేయాలంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. ఎవరిని పట్టుకొచ్చిండు? ఎవరినా అక్కడ ఉన్న పట్టుకొచ్చి మెస్సీని పట్టుకొచ్చి ఈ ముఠా మేస్త్రి ఆడుతాడు. ఆయన ఎప్పుడైనా ముఠా మేస్త్రి అన్నాడు. ఈ ముఠా మేస్త్రి ఎగురుతాడు, ఇట్లా ఎగురుతాడు. ఎగరడానికి ఇచ్చినామా, పని చేయడానికి ఇచ్చినామా? ఈరోజు ఏం చెప్తుడు? ఎన్నికలు కాగానే చెప్తుడు సర్పంచులు ఎవరు ఖర్చు పెట్టకూడదు సుమా, వాళ్ళు ఏం రావు, వాళ్ళు ఏం పైసలు రావు, నేనేం పైసలు ఇచ్చే గది కాదా ముఠా మేస్త్రి. ఈరోజు ఈ రకమైనటువంటి పరిపాలన ఈరోజు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు కూడా ఈరోజు మల్లెత్తదో లేదని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలంటే మీ దగ్గర ఉండేటువంటి ఓటు అనే ఆయుధంతో అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలిపియమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 సంవత్సరాలు అవుతాయి ఎన్నికలు జరిగి. గతంలో మన శాసనసభ్యులు రమణారెడ్డి గారు మరి ఇక్కడ జిల్లా జెడ్పీటీసీగా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఎంపీటీసీ గారు అందరం కూడా మరి సేవలు చేసినాం. కానీ మర్చిపోయి ఆ రోజు అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిండ్రు. అవునా కాదా? ఆ రోజు మరి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ కేసీఆర్ సార్ ఇస్తా అంటే అది మర్చిపోయిండ్రు. కేసీఆర్ గారు మరి 500 పెన్షన్ ని 1000 చేసిండ్రు, 1000 పెన్షన్ ని 2000 చేసి ఇచ్చిండు. అవన్నీ మనం కళ్ళతో చూసినాం, అనుభవించినాం. కానీ వాళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు. 4,000 ఇస్తారనగానే నిజంగా ఇచ్చినట్టుగానే నమ్మినాం. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఎవరికైనా ఆలోచన ఉండే, నా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత
మరి పెళ్లి చేసుకున్నటువంటి పేదింటి పిల్లల కుటుంబాలకు 50,000 రూపాయలు మొదటి ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. మరి అదే విధంగా 1,00,000 రూపాయలు ఇచ్చి చూపించిండ్రు. అవన్నీ మనం ఎంతో మంది మన గ్రామంలో, మన మైలారం గ్రామంలో తీసుకున్నాం, అనుభవించినాం. కానీ వాళ్ళ వీళ్ళు ఏం చెప్పిండ్రు, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండ్రు. మరి వాళ్ళ తులం బంగారం వచ్చిందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి వాళ్ళు అదే విధంగా ప్రతి ఆడబిడ్డకు మరి పెన్షన్లు ముసలోళ్ళకి ఎట్లా అంగవైకల్యం వాళ్ళకు, మరి అదే విధంగా వితంతువులకు ఎట్లయితే ఇస్తా ఉన్నారో మరి మీ అందరికీ కూడా 2,500 రూపాయలు క్రమం తప్పకుండా మీ ఖాతాలలో వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చినాయి ఇవాళ 2,500 రూపాయలు మహిళా మనులందరూ కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళ అదే విధంగా రైతులకి మరి వాళ్ళ మనము 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తే ఇవాళ 16,000 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఏది కూడా జరగలే. మరి సన్నాలు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మరి వాళ్ళ అన్ని కార్యక్రమాలు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా 48,50,000 కోట్లు అని చెప్పిండు. ఇవాళ ఏ కార్యక్రమాలు కూడా జరగలేదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ 2 సంవత్సరాల నుంచి పోయినసారి మనం ఎట్లా మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు కాగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకున్నారు, గెలిపించినాము, మరి గ్రామాల అభివృద్ధి జరిగింది. ఇవాళ వీళ్ళు గెలిచి 2 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఏమన్నా గ్రామాల మీద, ప్రజల మీద మరి ఏమన్నా కొంచెమన్నా వీళ్ళకు బాధ్యత ఉన్నదా? ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లు పూర్తయి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి గ్రామాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి ఇవాళ 2 సంవత్సరాల తర్వాత కోర్టు ముట్టకా వేసి మరి వాళ్ళ మీరు ఎలక్షన్లు పెట్టక తప్పదు అంటే ఇవాళ ఎలక్షన్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచన చేసి గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నింటినీ కూడా మీరు ఒక్కసారి నెమర వేసుకొని మళ్ళీ ఇవాళ అదే పార్టీ నుంచి ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిని దివ్యని మరి కత్తెర గుర్తు మీద ఓటేసి మీరు అందరు గెలిపించినట్టయితే రాబోయే రోజులల్లో మరి మళ్ళీ మనకు జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని మనం అందరం కూడా అడగొచ్చు. మరి వాళ్ళు మీరు అడగకుండా వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ మేము ఇంకా 3 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటాం, మరి మాకు ఓటేయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థిని గెలిపింది, మేము పనిచేస్తామని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ బెదిరింపులకు గురి చేస్తే కాదు, ప్రేమతో సాధించాలి. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గ్రామాల మీద మంచి అవగాహనతోని గ్రామ సర్పంచులకు నిధులు ఇచ్చి మరి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మరి శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి చూపించినాం. గట్ల చేయాలి కానీ వాళ్ళ 2 ఏళ్ల నుంచి తట్టడు మట్టి పోసింది లేదు, గ్రామాలలో ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చింది లేదు. మరి వాళ్ళు మేము ఇది చేసినాం ఈ 2 ఏళ్లలో, మరి వాళ్ళకి చేస్తామని చెప్తలేరు. కాబట్టి రేపన్నా ఇంకా 3 ఏళ్లలో తప్పకుండా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి అమ్మాయిని గెలిపించాల్సిందిగా మరి మీ అందరినీ కూడా కత్తెర గుర్తు మర్చిపోవద్దు. నూనె దివ్యం ఇంతకుముందు మంచిగా చెప్పిండు, మీ కళ్ళ ముందు పుట్టినా మరి మీకు మాకు మీరు సేవ చేసిండు, మీకు సేవ చేస్తా అని యువకుడు మంచి మాట చెప్పిండు. ఆ మాట ప్రకారంగా మీ అందరూ పనిచేయించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ